ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతి సచివాలయంలో సిఆర్డీ అథారిటీ సమావేశంలో పాటు మహిళా పారిశ్రామికవేత్తల సమావేశం ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. ముఖ్యంగా రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్నారు. రాజధానిలో 7 గ్రామాల్లో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ద్వారా 16,667 ఎకరాల భూమిని సిఆర్డీఏ తీసుకోనుంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల ఆకర్షణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులపై సమీక్షించనున్నారు. రేపు సీఎం చంద్రబాబు పోలవరం సందర్శించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులు పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ గీతిక అండ్ గుడ్ మార్నింగ్. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. స్టేట్ ఎస్ఐపిపి సమావేశానికి సంబంధించి, అలాగే సిఆర్డీఏకి సంబంధించి, అలాగే మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి, సో ఈ 3 కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ముందుగా ఎస్ఐపిబి సమావేశం ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డుకు సంబంధించి ఏవేవి ఇప్పటి వరకు వచ్చాయి, ఎన్ని లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు, అలాగే నూతన పరిశ్రమలు రాబోతున్నాయి, తద్వారా ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కలగబోతుంది అన్న అంశాలకు సంబంధించి సంబంధిత మంత్రి ఎవరైతే ఇండస్ట్రియల్ శాఖ మంత్రి టీజీ భారత్, అలాగే కొండపల్లి శ్రీనివాస ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి మంత్రి ఇద్దరితో పాటు సంబంధిత అధికారులందరూ కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే కేబినెట్ సమావేశానికి ముందుగా ఎస్ఐబిబి సమావేశంలో కంప్లీట్ గా రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించి చర్చించి ఏ సంస్థలు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి, సో తద్వారా ఇటువంటి వస్తువులు ఉత్పత్తి సాగుతాయి, తద్వారా ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ యువతకు దొరుకుతాయి, అలాగే ఎటువంటి అభివృద్ధి అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డుకు సంబంధించినటువంటి సమావేశం అయితే ఉదయం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం నుంచి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే సిఆర్డీఏ అమరావతిలో ప్రస్తుతం అత్యంత శరవేగంగా నిర్మాణాలు అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిర్దిష్టంగా 2026 తరువాత, అంటే ఇప్పటి వరకు కూడా వర్షాకాలం గత నెలలో కానివ్వండి, 6 నెలలో కానివ్వండి, కంప్లీట్ గా కూడా వర్షాలు పడినటువంటి నేపథ్యంలో ఆ వాటర్ స్టాగ్నెంట్ ఉండడం వల్ల చాలా వరకు కూడా పనులకు ఆటంకం కలిగింది. ఆ తర్వాత 2026 తర్వాత ఆ వర్షాకాలం వరకు అత్యంత శరవేగంగా పనులు సాగుతాయి. గతంలో కేవలం 10,000 మందితో ఈ నిర్మాణ పనులు అయితే, రాజధాని నిర్మాణ పనులు అయితే సాగించడం జరిగింది. ఒకవేళ ఈ వర్షాలు తగ్గిన తర్వాత శీతాకాలం తర్వాత, అలాగే 2026లో ఈ సంఖ్యను మరింత రెట్టింపు చేసి పూర్తిగా పనులు అయితే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గతంలో అనేక సందర్భాల్లో, అలాగే సిఆర్డీఏ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రికి చెప్పినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ఈ రోజు చర్చ సాగేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి అత్యంత శరవేగంగా నిర్మాణం అయితే సాగుతుంది. అతి తక్కువ కాలంలోనే ఏదైతే నేషనల్ హైవేకి కనెక్టివిటీ సిఆర్డీఏ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి నేషనల్ హైవేకి కనెక్టివిటీ చేసేందుకు అతి తక్కువ సమయంలో ఉంది. ఈ సమయం కల్లా కంప్లీట్ గా కూడా దానికి అటాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరోవైపు ల్యాండ్ పూలింగ్ సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే ప్రస్తుతం 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ కాకుండా అదనంగా మరొక 40,000 ఎకరాలు కూడా ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని, తద్వారా దగ్గర 13,000 ఎకరాల వరకు కూడా ప్రభుత్వానికి చేకూరేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే రెండవ విడతకు సంబంధించి 16,000 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ అంశాలపై ఈ రోజు కూడా చర్చించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. తద్వారా ఇటు ఈ రోజు చర్చించిన తర్వాత సిఆర్డీఏకి అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ లో కూడా దీనికి ఈ ఫైల్ ని పెట్టి అనుమతి కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కేబినెట్ లో కూడా చర్చించి, సో ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేటటువంటి ఏదైతే అదనంగా భూమి ఉందో దానిలో ఇప్పటికే అంతర్జాతీయ స్పోర్ట్స్ అంటే క్రీడా మైదానంతో పాటు ఇటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ని, అలాగే ఏదైతే ఇండస్ట్రియల్ సంబంధించి స్మార్ట్ ఇండస్ట్రియల్ ఏరియాను కూడా ఆ జోన్ ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ సమావేశం అయితే కీలకం కాబోతుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం నుంచే ఇటు మహిళా సాధికారతకు సంబంధించి ఎక్కువ మంది మహిళలను ఎంటర్ప్రైనర్స్ గా మార్చేందుకు కూడా
కంప్లీట్ గా మహిళా పారిశ్రామికవేత్తలను పెంచేందుకు దగ్గర 1,00,000 మందిని తయారు చేసేందుకు ఒక విజన్ తో ముందుకు పోతుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. ప్రతి ఇంటి నుంచి కూడా ఖచ్చితంగా ఒక ఎంటర్ప్రైనర్ రావాలని చెప్పేసి సో వీటన్నిటికీ కూడా ఈ కీలకమైనటువంటి సమావేశాలన్నీ కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.